హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది, కిరాయి ఎంత తీసుకోవాలి, కిలోమీటర్కి ఎంత లెక్కేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం మనకు తెలియక వేరే వాళ్ళని అడుగుతాం. అడిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇలాంటి మ్యాక్సిమం సిచ్యువేషన్ ఇదే జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఒకటే ఊరు చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటే ఊరు, వాళ్ళకి మనకి కూడా రిలేటివ్స్. వాళ్ళు మనకి ఫోన్ చేశారు కిరాయి తీసుకొచ్చని చెప్పేసి, మనం ఏం చేస్తాం, మనకి ఇప్పుడు వెళ్ళదని చెప్పి తెలియక మనకు ఆపోజిట్ ఇంకొకరు ఉంటారు కదా, వాళ్ళైతే అడుగుతాం. అడిగేటప్పటికి ఏం చెప్తారంటే 5,000 కిరాయిని 6,000 7,000 తక్కువ లేకుండా తీసుకోకూడదు అసలు ఆ కిరాయి అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పి మనం నిజమేమో అని చెప్పి అదే చెప్తాం. చివరికి మనం వీళ్ళు కస్టమర్ ఏమైనా ఉంటారో, అయ్య బాబు ఏంటి ఎంత చెప్పేసాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని కూడా అడుగుతారు. అడిగినప్పుడు మనోడేమో 5,000 అంటాడు. అయ్య బాబోయ్ మనోడు బాగానే వస్తున్నాడు, 5,000 అతను ఏకంగా 6,000 7,000 చెప్తున్నాడు అని చెప్పేసి 5,000కి ఓకే చేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు లాస్ పోతారో, కిరాయి సరిగ్గా రేటు తెలియక, తక్కువ తోలు ఎక్కువ తోలేమన్న విషయం కాదు కానీ రేటు తెలియక లాస్ పోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ వీడియో అయితే ఫుల్గా చూసారంటే కొంచెం మీకైతే ఎంత చెప్పాలి ఏంటి అని అయితే నాలెడ్జ్ వస్తుంది. ఎవరిని అడగక్కర్ లేకుండా మీకు మీరే చెప్పుకోవచ్చు, మంచిగా తోలుకోవచ్చు. అందుకోసమని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మనకి ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే పెడతా ఉంటాను. ఇలా పెట్టుకొని ఇవన్నీ కూడా చూసి నన్ను అయితే కొంచెం ఇంకా ఎంకరేజ్ చేశారనుకో, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకు చూపెడతాను. ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. మనకు అందరికీ కూడా డౌట్ ఉంటుంది, ఇప్పుడు వెళ్ళని ఊరు వెళ్ళేటప్పటికి కిలోమీటర్కి ఎంత తీసుకోవాలి ఏంటి అని. అది ఎలా ఉంటుందంటే ప్రతిసారి ఒక రేట్ అంటూ ఉండదు. లోకల్ కిరాయిలకి ఒకలా ఉంటుంది. అది కిలోమీటర్ లెక్క వేయరు, అది చెప్తాను. లాంగ్ వెళ్ళేటప్పటికి కిలోమీటర్ లెక్క ఉంటుంది. మళ్ళీ 100 కిలోమీటర్ల వరకు 150 కిలోమీటర్ల వరకు ఒకలా ఉంటుంది. ఆ పైనుంచి ఒక రేట్ ఉంటుంది. ఫస్ట్ ఒక 100 కిలోమీటర్ల ట్రిప్ ఉందండి. మన బండి ముందు మెయిన్ ఎలా కిరాయి చెప్పడానికి ముందు మన బండి మైలేజ్ ఎంత వస్తుందో తెలుసుకోవాలి. నా బండి 16 వస్తుంది, 16 17 ఇంచుమించులో ఉంటుంది. యావరేజ్ మీద 15 లెక్కెట్టుకున్నాం. ఫుల్ లోడ్ వేసినా ఎంటీ మీద అన్నీ కలుపుకుంటే 15 లెక్కెట్టుకున్నాం. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి నా బండి, ఓకేనా. కిలోమీటర్కి వచ్చి ఇంచుమించు 15 అంటే 6.5 నుంచి 7 రూపాయలు, 7 రూపాయలు లెక్కెట్టుకున్నాం. కిలోమీటర్కి 7 రూపాయలకి వచ్చి వస్తుంది. అంటే 100 కిలోమీటర్ల ట్రిప్ ఉందంటే ఇటు 100 అటు 100, 200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు ఇంటూ 7 రూపాయలు, 1400 డీజిల్ అవుతుంది కదా. 1400 ఇంటూ 3 కొట్టాలి, 4,200. 4,200 ప్లస్ టోల్ గేట్లు ఇంకా అదర్ ఛార్జెస్ ఏమన్నా ఉంటాయి కనుక అవి. అంటే ఒకవేళ మనం వెళ్ళి బార్డర్ దాటి వెళ్ళి ఈ టైప్లో ఉంటాయి కనుక బార్డర్ అవి, ఈ టోల్ గేట్లు అవన్నీ కలుపుకొని చెప్పుకోవాలి కిరాయి అయితేని. అర్థమైంది కదా. ఇప్పుడు 100 కిలోమీటర్ల ట్రిప్ అయితే, అదే లోకల్లోది అనుకో 10 20 కిలోమీటర్లో అనుకో అప్పుడు రేటు వేరేగా ఉంటుంది. అది ఎలాగంటే ఇంచుమించు ఒక 10 కిలోమీటర్లు అలా ఉందనుకో ఒక 10,000 రూపాయలు. అలా ఏంటంటే రేట్ ఉండదు దానికంటూ, సర్టెన్ రేటు ఎంత అని ఉండదు. ఏంటంటే వెయిటింగ్ బట్టి మనం తీసుకెళ్ళింది జనరల్ ట్రిప్పులకి అట్లకి వెళ్ళాము అనుకో 10 కిలోమీటర్లన్నా 5 కిలోమీటర్లన్నా 20 కిలోమీటర్లన్నా కానీ రోజంతా వెళ్ళిపోద్ది కాబట్టి బండికి ఒక 2,000 ప్లస్ డీజిల్ ఎంత అయితే అంత డీజిల్ అలా లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రోజంతా వెళ్ళిపోద్ది కాబట్టి ఇంక వేరే కిరాయికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి అది 5 కిలోమీటర్లన్నా 10 కిలోమీటర్లన్నా కానీ ఒక 2,000 అయితే ఉండాలి రోజుకి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసేది డ్రైవర్లు కాకుండా వేరే పర్సన్లు అయితే కనుక వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను 2,000 అన్నాను కదా రోజుకి, ఆ 2,000 కూడా డైరెక్ట్గా మా జోబీలోకి అయితే వచ్చేవండి. ఇప్పుడు నిజంగా ఆ 2,000లోనే మేము వాయిదాలు కట్టుకోవాలి, 2,000లోనే డీజిల్ ఆల్రెడీ తీసి కాబట్టి మేము వాయిదా కట్టుకోవాలి. ఆ 2,000లోనే ఎవరన్నా మాకు చలాన్లు వేసినా ఫైన్లు వేసినా కానీ వాటిలోనే కట్టుకోవాలి. బండి మెయింటెనెన్స్, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి, అన్నీ కూడా ఇంకా 2,000లోనే చూసుకోవాలి మేము. అదంతా కూడా చివరికి లెక్కేస్తే కనుక అసలు బండి ఎవరో తీయరు కానీ అది వేరే లెక్క అండి. మాకైతే ఇప్పుడు ఇచ్చి 2,000 కూడా మిగిలిపోతాయి అని అయితే అనుకోకండి, చాలా తిప్పలు పడాలి ఆ 2,000 కోసం అన్నా సరే. చెప్పాను కదా ఇంటూ 3 అని, అదే 200 కిలోమీటర్ల దగ్గరకు వచ్చింది అనుకో, ఒక 200 కిలోమీటర్లు అంటే
200 ఇంటూ 200 400 కిలోమీటర్లు అవుతుంది. అదే 200 ప్లస్ 200 400 కిలోమీటర్లు అవుతుంది. 400 ఇంటూ ₹7 అంటే 2800 డీజిల్ అవుతుంది. 2800 డీజిల్ ఇంటూ 3 6000 ఇంచుమించు 8400 8400 ప్లస్ టోల్ గేట్లు ఇవన్నీ చెప్పామంటే కనుక దెబ్బకు బెదిరిపోతారు. అలాంటప్పుడు మళ్ళీ వేరే లెక్క కొంచెం తగ్గుతా వస్తుంది. 2.5 కానీ 2 ఇంటూ 2 అలా కొట్టుకోవాలి. అంటే మనకి ఎంత మిగులుతుంది, ఎన్ని రోజులు పడుతుంది ట్రిప్ వెళ్ళి రావడానికి అనే టైప్లో కూడా లెక్క పెట్టుకోవాలి. లాంగ్ వెళ్ళేటప్పటికి ఇంచుమించు ఎలా లేదన్నా 3000 తక్కువ లెక్కేసినా కానీ 3000 రోజుకైతే ఉండాలి. ఈ రోజు రేపు పడుతుందంటే 6000 అన్నా ఉండాలి. ఎందుకంటే డ్రైవర్ జీతాలు మొత్తం బండి అరుగుదల అవన్నీ తీసుకోవాలి కదా. ఎలా లేదన్నా కిలోమీటర్కి ₹2 వచ్చేనట్టు అవుతుంది. బండి అరుగుదల, బండి మెయింటెనెన్స్కి మొత్తం ఇన్సూరెన్స్లు కానీ ట్యాక్స్లు పొల్యూషన్లు అన్నీ కట్టుకుంటాయి. ₹2 అయితే తీయాలి కిలోమీటర్కి మనం లాంగ్ వెళ్ళిన దాన్ని బట్టి. అవన్నీ కూడా చూసుకోవాలి. అదే ఒక 500 కిలోమీటర్ల ట్రిప్ ఉందనుకోండి, 500 ప్లస్ 500 1000 కిలోమీటర్లు అవుతుంది. 1000 కిలోమీటర్లు అంటే ₹7 దగ్గర లెక్క అయితే 7000 డీజిల్ అవుతుంది. 7000 ఇంటూ 3 కొట్టేసామనుకోండి ఎంత అవుతుంది, 21000 అవుతుంది. 21000 ప్లస్ టోల్ గేట్లు ఇవన్నీ చెప్తే అది జాగ్రత్తగా బాబు వద్దులే సర్దుకొద్దాకని మేము ఐసరా చెప్పుకుంటాము అని చెప్పేసి అంటారు. అప్పుడు ఏంటంటే అప్పుడు వేరే వేరే రేట్ ఇంటూ టూ కొట్టుకొని ప్లస్ టోల్ గేట్లు వాటర్ ట్యాక్స్లు అలాంటివి ఉంటాయి అన్ని పైకొచ్చులు అన్నీ కూడా అది వచ్చి చూసుకోవాలి. ఎందుకంటే చెప్పేటప్పుడు మనం మరీ అత్యాశకు వెళ్ళిపోయి చెప్పకూడదు. అటువైపు వాళ్ళు లాస్ అవ్వకూడదు, మనము లాస్ అవ్వకూడదు. ఉంటాయి కరెక్ట్గా చెప్పుకున్నామంటే కనుక మనకి నెక్స్ట్ టైం అయితే ఫోన్ వస్తుంది. పర్లేదు వీళ్ళైతే రీజన్గా తీసుకుంటున్నారు, మంచిగా వేసుకెళ్తున్నారు, సేఫ్టీ వేసుకెళ్తున్నారు అనే టైప్లో ఉంటుంది. అది కూడా ఆలోచించుకొని చెప్పాలి కిరాయి చెప్పే బదులు చెప్పేటప్పుడు. ఇంకోటి ఏంటంటే రిటర్న్ కిరాయిలు ఎంత తీసుకోవాలి ఏంటి అది కూడా కన్ఫ్యూజన్ కింద ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం బండికి డీజిల్ కొట్టించుకొని మన బండి టైర్లు వేయించుకొని బండి ఇన్సూరెన్స్ కట్టుకొని పొల్యూషన్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకొని దారిలో అన్ని తిప్పలు పడి ఇన్ని చేసినా కానీ మన కిరాయి మనం చెప్పుకోవడానికి అయితే ఉండదు. రిటర్న్ కిరాయిల దగ్గర అయితే వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి. పలానా రేటు చెప్తారు, అదేంటంటే వచ్చేటప్పుడు డీజిల్ సరిపోతాయి అంతే, దాని మీద ఏమి మిగిలిపోయే టైప్ ఏమి ఉండదు. పలానా రేటు చెప్తారు, వెళ్తావా వెళ్ళు, లేదంటే నాకు 10 బళ్ళు ఉన్నాయి నువ్వు కాకపోతే వాళ్ళు వెళ్తారు అనే టైప్లో అయితే ఉంటుంది, డిమాండ్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు అయితే కొద్దిగా అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఎందుకు వచ్చిన డ్రైవింగ్ ఫీల్డ్ రా బాబు, ఎవరి కింద తలంచకూడదు అనుకుంటాం. కానీ మన బతుకులు ఎప్పుడు కూడా ఆర్టీఓ వాళ్ళ కింద ఇలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ కింద కస్టమర్లు ఉంటారు కదా, ఎక్కువగా కిరాయిలు చెప్తారు, వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తారు మనల్ని. వాళ్ళ కింద నలిగిపోవడం తప్ప ఏముండదు దీనికి. ఇది మన సొంతంగా చేసుకుందాం కింగ్లా ఉందాం అనుకునే టైప్ అయితే ఏముండదు. రియాలిటీకి వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్ రీల్స్కి యూట్యూబ్లో షార్ట్స్కి మాత్రమే మనం కింగులు. బయటకు వచ్చేటప్పటికి ఏముండదు కింగులు. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నేను చెప్పింది మీ అభిప్రాయం బట్టి ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ అయితే చేశారనుకో, నేను ఒక ఇదితో అయితే ఉన్నాను. మరి అది తప్పో రైటో నేను కూడా తెలుసుకోవాలి కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. బాయ్ బాయ్.